భూవరాహాయ నమః. విశ్వ వీక్షకుల విజ్ఞప్తిగా విశ్వసేవకుని పరిచయం, వాస్తవిక పరిచయం. నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, నెల్లూరు జిల్లా బోగోలు బిట్టగుంట గ్రామంలో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం మా నాన్నగారు, మా తాతగారు, మా నాన్నగారు, మా అమ్మ నాన్న అయినటువంటి రామాచార్యులు దాదాపు 100 సంవత్సరాలు ఈ దేవాలయం చేశారు. అయితే ఉంది ట్రాక్ పక్కనే ఇల్లు దేవాలయం. మా తాతగారు కట్టినటువంటి 100 సంవత్సరాలు ఇల్లు సింగపేట గ్రామం నుండి మా తాతగారు వస్తూ ఇల్లు కట్టి జరుగుబాటు లేనటువంటి 7 ఎకరాలు కలిగినటువంటి ఎండోమెంట్ దేవాలయాన్ని దాదాపు ఒక 150 సంవత్సరాలు మా పూర్వీకులు 4 తరాలు ఈ దేవాలయము సింగపేట, కొండపెట్టగుంట, అమ్మనమూలు, కనపర్తి దేవాలయాలు చేసేటువంటి క్రమంలో 2023 వరకు ఈ దేవాలయాన్ని ఏమీ లేకపోయినా 100 సంవత్సరాలు, ఒక శతాబ్ది పాటు మా నాన్నగారు మేము ఈ దేవాలయాన్ని నిర్వహించి 2023లో దేవాదాయ శాఖకి అప్పగించడం జరిగింది. దాదాపు 2005లో జీర్ణోద్ధరణ జరిగింది. జీర్ణోద్ధరణ కట్టడం జరిగింది, కానీ నిర్వహణ లేదు, గ్రామం యొక్క భాగస్వామ్యం లేదు, నిర్వహణ లేదు, నిర్వాహకత్వం లేదు. అన్ని సేవల్ని మా నాన్నగారు, మా అమ్మ మేము అందించి ఇల్లు దాదాపు 100 సంవత్సరాల ఇల్లు 4 తరాలు జీవించి పాడుపడిపోయిన శిథిలావస్థకు వచ్చిన కారణంగా 2017లో మా నాన్నగారు పరమపదం కావటము వలన బాడుగింట్లోకి వెళ్ళి రెంటెడ్ హౌస్లోకి వెళ్తూ అక్కడి నుంచి వచ్చి ఈ సేవలు అందించేటువంటి పరిస్థితి లేక, అసలు పంట లేక 4 సంవత్సరాల వరుసగా 7 ఎకరాల్లో వచ్చే ఖర్చులు కూడా లేక ఎదురు పెడుతూ దాదాపు 100 సంవత్సరాల్లో కనీసం నెలకు 10,000 లెక్కనిస్తున్నా 2 కోట్ల రూపాయలు మాకు ఇవ్వవలసి ఉంటుంది. కానీ 2 కోట్ల రూపాయల సేవని నేను, మా నాన్నగారు ఈ దేవాలయానికి సేవలు చిమ్మే దగ్గర నుంచి పరిపూర్ణమైనటువంటి అన్ని నిర్వాహకత్వ సేవకత్వాలని చేశాము. కానీ గ్రామం భాగస్వామ్యం కాలేదు. 3 తరాలు వేలు, లక్షలు, కోట్లలోకి వెళ్ళారు. కానీ 2005లో కట్టడ నిర్మాణం జరిగింది. దాంట్లో కనీసం 1 లక్ష రూపాయలు అనుకోని కారణంగా మా నాన్నగారు భగవత్ కైంకర్యంగా సమర్పణ చేశారు. మా నాన్నగారి పేరుతోటి, మా నాన్నగారి ఆశయంగా ఆయన 40% వితరణ చేస్తూ 60% ఆయన అనుకున్నట్టుగా చేశారు. చేసినటువంటి క్రమంలో దేవాలయ భవిష్యత్ అవసరాల నిమిత్తం ఒక రూమ్ కూడా 3 లక్షల రూపాయలతోటి ఒక రూమ్ కూడా నిర్మాణం మా నాన్నగారి సంకల్పంగా భవిష్యత్ అవసరాల నిమిత్తం ఒక రూమ్ కూడా కట్టి దేవాదాయ శాఖకు పరమధర్మంగా, గ్రామ సాక్ష్యంగా, పంచభూతాల సాక్ష్యంగా అప్పగించడం జరిగింది. ప్రస్తుతం నవవిధ భక్తి యోగాలను 2011లో మా నాన్నగారు, అమ్మ స్థాపించినటువంటి అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం 4 వేదాల చతుర్విధ పురుషార్థ సంకల్పాన్ని, నవవిధ భక్తి యోగాల్ని, పంచమహాయజ్ఞాల్ని విశ్వవ్యాప్తం చేయటమే మా అమ్మ నాన్న సంకల్పంగా విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో అనంత కేశవ ఛానల్ని ఆరంభించడం జరిగింది. ఇందు కారణంగా ఈ విశ్వవ్యాప్త సేవలో విశ్వ సేవకులుగా వాస్తవిక పరిచయాన్ని వీక్షకులకి విజ్ఞప్తి చేస్తూ ఒకసారి ఇక్కడి నుంచి ట్రాక్ పక్కనే దేవాలయం నిర్వాహకత్వం లేదు, భాగస్వామ్యం లేదు. ఆంధ్రదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో భాగస్వామ్యం లేదు, నిర్వాహకత్వంలో భాగస్వాములు కావటం లేదు. భక్తి యోగాన్ని ఎవరు అఖండ సంకల్పాన్ని అందుకోవటం లేదు. ఇది మా నాన్నగారు చెప్పబడినటువంటి పరమ నిర్ధారణ అయినటువంటి విషయము. ఇది ఎవరైనా పరిశీలించుకోవచ్చు. ఈ పరిశీలన ఎవరికైనా తేలుతుంది. భాగస్వామ్యం లేదు, నిర్వాహకత్వాలు లేవు ఏ దేవాలయంలో. కాబట్టి ఒక్కసారి ఇంటిని వీక్షించండి.
పక్కనే ఉన్నటువంటి దేవాలయం, ఊరికి చివరన ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయం మెట్ట భూమిని దాదాపు 200 కుటుంబాలు ఇల్లు కట్టుకొని గోగోలు నడి సెంటర్లో దేవాదాయ శాఖ ద్వారా తీసుకున్న భూమిలో ఇళ్ల నిర్మాణం చేసుకొని ఇంటి నిర్మాణాలకు కూడా స్వామివారి భూమిని ఇవ్వటం జరిగింది. ఆ ధనాన్ని దేవాదాయ శాఖ పూర్తి చేసింది. 2000కే ₹1,00,000 ఎంతో ధనాన్ని వినియోగం చేసేసింది. జరుగుబాటు లేనటువంటి 7 ఎకరాల దేవాలయాన్ని 100 సంవత్సరాలు మా తాతగారు కట్టినటువంటి 100 సంవత్సరాల 4 తరాలు జీవించినటువంటి ఇంటిని ఒక్కసారి వీక్షించి ఒక్కసారి చూడండి. ఊరికి చివర రైల్వే ట్రాక్ పక్కనే 4 తరాలు 100 సంవత్సరాలు 4 తరాలు జీవించినటువంటి ఇంటిని ఒక్కసారి వీక్షించండి. ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థలో వచ్చి ఉన్నది. ఈ ఇంటి ఎవరు తీసుకోకుండా మా అమ్మ నాన్న వారి జ్ఞాపకార్థంగానే దీన్ని ఉంచడం జరుగుతుంది. దీన్ని గుర్తించగలరు. మళ్ళీ లైవ్లో రాత్రి 8 గంటలకు కలుసుకోగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.